జన విజ్ఞాన వేదిక తెలంగాణ చెక్కుముక్కి సైన్స్ సంబరాలు 2024లో భాగంగా మరి ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలో మరి యొక్క ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీమతి పద్మావతి గారు, జిల్లా సీనియర్ జడ్జి మరియు చైర్మన్ డిఎల్ఎస్. మరో ముఖ్య అతిథి ప్రొఫెసర్ పున్నయ్య గారు, ఆచార్యులు, సీనియర్ ఆచార్యులు, తెలంగాణ విశ్వవిద్యాలయం, మరియు గౌరవనీయులు సీనియర్ న్యాయవాది శ్రీ Degree College, Nagarjuna Sagar, and LLB in Vijay Law College, Nalgonda, and LLM at Nagarjuna University, Guntur. She was posted as Junior Civil Judge in the year 2000, Medpalli, Jagityal District. Now I request Sri Rajeshwar Garu, to the State President of Jana Vijnana Vedika, to address the gathering. గత నెల రోజుల నుంచి నిజామాబాద్ జిల్లాలో అనేక మండలాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్, గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్, అదే గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్న కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, అదేవిధంగా టిఎస్ మోడల్ స్కూల్స్, వీటన్నిటిని కూడా విజిట్ చేసి నవంబర్ 7వ తేదీన సర్ సివి రామన్ గారు జన్మదినం రోజున పాఠశాల స్థాయి చెక్కుముక్కి సైన్స్ సంబరాలు ఈ సంవత్సరం అంటే 2020 and 24 దానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా సైన్స్ టెస్టులు నిర్వహించడం జరిగింది. విజ్ఞాన శాస్త్రంలో పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఒక్క నిజామాబాద్ జిల్లాలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లో అనేక పాఠశాలల్లో సుమారుగా 12,000 పాఠశాలల్లో తెలంగాణ వ్యాప్తంగా 7 లక్షల మంది పిల్లలు జన విజ్ఞాన వేదిక నిర్వహించినటువంటి ఈ పరీక్షని రాయడం జరిగింది. వారంతా కూడా పాఠశాల స్థాయిలో గెలుపొందినటువంటి పిల్లలు మండల స్థాయికి లేదా అర్బన్ పట్టణ స్థాయికి అక్కడ మరొక పరీక్షను ఫేస్ చేసి అక్కడ సక్సీడ్ అనే పిల్లల్ని జిల్లా స్థాయికి పంపడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు పరీక్ష నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్నటువంటి డే స్కాలర్స్, నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక కేటగిరీ కింద, రెసిడెన్షియల్ స్కూల్స్ మరొక కేటగిరీ కింద, ఇవి రెండు కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉన్న పిల్లల్ని 2 టీములుగా సెలెక్ట్ చేయడానికి పాఠశాల స్థాయిలో, మండల స్థాయిలో, ఇప్పుడు జిల్లా స్థాయిలో ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా రిజల్ట్ ఇస్తారు మన వాళ్ళు. అదేవిధంగా ప్రైవేట్ యాజమాన్యంలో పనిచేస్తున్న ఇంగ్లీష్ మీడియం పిల్లల్ని, ఈ 3 కేటగిరీల్లో పనిచేస్తున్నటువంటి తెలుగు మీడియం పిల్లల్ని, ఈ రకంగా 4 టీముల్ని ఇక్కడ సెలెక్ట్ చేసి రాష్ట్ర స్థాయి చెక్కుముక్కి సైన్స్ సంబరాలు ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా కేంద్రంలో
డిసెంబర్ 14, 15, 16 తేదీల్లో నిర్వహించబడుతున్నటువంటి ఆ సైన్స్ ఉత్సవాలకి ఇక్కడి నుంచి 4 టీములను ఎంపిక చేసి పంపడం జరుగుతుంది. ఇందాక నేను చెప్పిన 4 కేటగిరీల్లో ఇదే పద్ధతిలో అన్ని జిల్లాల నుంచి కూడా 4 టీముల చొప్పున ఆదిలాబాద్ పంపడం జరుగుతుంది. ఇది జన విజ్ఞాన వేదికకు పిల్లలు అటాచ్మెంట్ తెచ్చేటువంటి ఒక కార్యక్రమం. విజ్ఞాన శాస్త్రాన్ని, సైన్స్ను పిల్లలు సరిగ్గా అర్థం చేసుకుంటే వారి నిత్య జీవితంలో సైంటిఫిక్ టెంపర్ను అలవర్చుకొని మూఢనమ్మకాలకు అతీతంగా రాబోయే కాలంలో మూఢనమ్మకాలు లేని సమాజాన్ని స్థాపించడానికి మీరంతా కూడా ముందుకు వెళ్ళడానికి జన విజ్ఞాన వేదిక దోహదం చేస్తుంది. మీలో ఇప్పటి నుంచే ఈ విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రజ్ఞా పాఠవాల్ని బయటకు తీయడానికి జన విజ్ఞాన వేదిక ముందుకొచ్చింది. జన విజ్ఞాన వేదిక తరఫున చెక్కుముఖి అనేటువంటి ఒక పత్రిక జన విజ్ఞాన వేదిక పబ్లిష్ చేస్తూ ఉంది. ఇది తెలుగులో మరియు ఇంగ్లీష్లో బైలింగ్వల్లో వస్తుంది. ఈ పత్రిక సుమారు 38 పేజీల వరకు ఉండే ఈ పత్రిక సంవత్సరానికి 300 రూపాయల చొప్పున చందా రుసుము ఉంటుంది. మీరు మీ అమ్మా నాన్నకు కానీ చెప్పి లేదా మీ హెచ్ఎంలకు లేదా ప్రిన్సిపల్స్కి చెప్పి మీ ఇన్స్టిట్యూషన్స్కి, మీ స్కూల్స్కి ఒక పత్రిక తెప్పించుకుంటే మీ స్కూల్ అందరికీ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అనేక రకమైన విజ్ఞానదాయకమైన విషయాలు ప్రతి నెల మీకు అందజేయడానికి చెక్కుముఖి అనే పత్రిక, దాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతూ, మీరు వెళ్లే ముందు మిరాకిల్ ఎక్స్పోజింగ్లో 1, 2 లేదా 3 పండరి గారు చెప్పారు. బహుశా వాటిని ప్రిపేర్ చేస్తున్నారేమో, ఆయన చేస్తారు, మీతో చేపిస్తారు. ఆ అంశాలు ముందుంటాయి. మీరందరూ కూడా దూర ప్రాంతాలకు వెళ్ళి ఇళ్లకు చేరుకోవాలి. చలికాలం కాబట్టి తొందరగానే ఈ కార్యక్రమాన్ని ముగిస్తాము. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రుడు జైపాల్ గారికి, నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జైపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మా మిత్రుడు డాక్టర్ జైపాల్ గారు, ప్రధాన కార్యదర్శి, నిజామాబాద్ జిల్లా జన విజ్ఞాన వేదిక. వివిధ పాఠశాలల్లో మీ ప్రతిభా పాఠవాలను గుర్తించిన జన విజ్ఞాన వేదిక వేసే ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులకు, విద్యార్థులతో ఇచ్చేసిన ఉపాధ్యాయ మిత్రులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. నిజానికి ఇలాంటి కార్యక్రమాలు జరపాలనే ఆకాంక్ష చాలా తక్కువ అయిపోతున్న క్రమంలో చాలా సిన్సియర్గా సంవత్సరాల తరబడి ఈ సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని విస్తరించడం కోసం, హేతువాద దృక్పథాన్ని విద్యార్థి దశ నుండే మెదడులో చొప్పించడం కోసం చేస్తున్న ప్రయత్నాన్ని, జన విజ్ఞాన వేదిక చేసే ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం అంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులను శాస్త్రీయ దృక్పథం వైపు ప్రయాణం చేస్తున్న ఈ ప్రయత్నం మామూలు ప్రయత్నం కాదు. మాటల్లో చెప్పుకోవడానికి అంత ఈజీ అయినప్పటికీ దాని నిర్మాణంలో, దాని విస్తరణలో వారి శ్రమ, వారి త్యాగం వెలకట్టలేదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, శాస్త్రీయ దృక్పథం అంటే చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అంశం ఈ సందర్భం. శాస్త్రీయ దృక్పథం అంటే ప్రయోగాలకు, పరిశోధనలకు నిలబడే ఫలితాన్ని శాస్త్రీయ దృక్పథం అంటాం. శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 1000 సార్లు కూడా ప్రయోగశాలలో నిలబడ్డప్పటికీ 1000వ సారికి కనుక ఆ ప్రయోగం కనుక విఫలమైతే అది శాస్త్రీయ దృక్పథం కాదు అని అంటాం.
శాస్త్రీయ దృక్పథం అని అంటే ఎప్పటికీ అదే ప్రూఫ్ కావాలి. ఉదాహరణ, ఎదురుగా ఉండే విద్యార్థులకు మనం రక్త పరీక్ష చేయించుకుంటే నాది ఓ పాజిటివ్, వేల ల్యాబులకు వెళ్ళినా కూడా ఓ పాజిటివ్ వస్తుంది. శాస్త్రీయ దృక్పథానికి ఇంతకంటే మంచి ఉదాహరణ మరేముండదు. ఒక ల్యాబ్ దగ్గర ఓ నెగిటివ్ అనో, ఓ ల్యాబ్ దగ్గర బ్లడ్ గ్రూపు ఏ అనో బి అనో రాకుండా వేల ల్యాబ్లలో కూడా నాది ఓ పాజిటివ్ బ్లడ్ అనే ప్రూఫ్ అవుతుంది. బహుశా ఇట్లా ల్యాబ్లో నిలబడాలి. ఈ ప్రయోగము ఎక్కడ పోయినా కూడా ఇదే ఫలితం వచ్చేటట్లుంటే అది శాస్త్రీయ దృక్పథం. ఇవాళ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మూఢనమ్మకాలను ఎంకరేజ్ చేసే విధంగా ప్రజలను చైతన్యవంతం కాకుండా చేసే ఒక ప్రయత్నం రాజకీయ వ్యవస్థ విస్తరిస్తున్న క్రమం ఇది. ఈ క్రమంలో జన విజ్ఞాన వేదిక లాంటి వేదికలు ముందుకొచ్చి అది కాదు అని చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తుంటే, ఈ ప్రయత్నాన్ని వీకెన్ చేయడానికి, బలహీనపరచడానికి దీనికంటే రెట్టింపు ప్రయత్నాలు జరుగుతున్న మాట వాస్తవం అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. నిజానికి ఈ శాస్త్రీయ దృక్పథమే కనుక లేని పక్షంలో ఇవాళ భారతదేశం లాంటి విశాలమైన ప్రజాస్వామ్య దేశాల్లో మనుగడ కరువయ్యే ఒక పరిస్థితి కనపడుతున్నది. భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా రాసిండు, రాజ్యాంగంలోనే ఆచరణ, ఆకాంక్షలు, అభివృద్ధి అనేది శాస్త్రీయ దృక్పథంగా ఉండాలి అని చెప్పిండ్రు. అంతటితో ఆగకుండా మూఢ విశ్వాసాల పట్ల వ్యతిరేకంగా ప్రచారం చేయాలని చాలా స్పష్టంగా రాజ్యాంగంలో రాసుకున్నారు. దానికి తిలోదకాలు ఇచ్చుకుంటూ శాస్త్రీయ దృక్పథం ఒకవేళ వర్ధిల్లినట్లయితే, ఒకవేళ పెరిగినట్లయితే రాజకీయ నాయకుల యొక్క మోసపూరితమైన మాటలకు ప్రజలు వినరనే ఉద్దేశంతో ఆ దృక్పథాన్ని కట్ చేసే ప్రయత్నం 1947 తర్వాత 1950, 60లో మెల్లమెల్లగా విస్తరిస్తున్న ఒక సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రధానంగా 2014లో అధికారంలోకి వచ్చిన, కేంద్ర ప్రభుత్వంలోకి అధికారం వచ్చిన భారతీయ జనతా పార్టీలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ గారు అధికారంకి వచ్చిన దగ్గర నుండి మత విశ్వాసాల పేర, హిందూ మత వ్యాప్తి పేర శాస్త్రీయ దృక్పథాన్ని బాగా బలహీనపరచడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అనుకోని విధంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసిరి లక్షలాది మందిని మటుమాయం చేసిన అనుభవం మన కళ్ళ ముందు కనపడుతున్నది. బహుశా ఇదొక అదునుగా తీసుకొని, ఇదొక షాక్గా తీసుకొని సిలబస్ను సమీక్ష చేయాలని, సిలబస్ను రివ్యూ చేయాలని, సిలబస్ను రేషనలైజ్ చేయాలని, సిలబస్లో ఉండే ప్రజాస్వామ్యం, సోషలిజం, సెక్యులరిజం అనే ఒక కాన్సెప్ట్ను తీసేయడంతో పాటు సరాసరి అవి ఎంతో కొంత సోషలిస్టిక్ ప్యాటర్న్ ఉండే ఒక సందర్భం, అట్లాంటి పదాలను తొలగించడం అభ్యంతరకరమైనప్పటికీ దాని గురించి కూడా మనము అంత ఆందోళన పడకుండా శాస్త్రీయ విజ్ఞానానికి పునాది అయిన డార్విన్ సిద్ధాంతాన్ని కూడా సిలబస్లో నుండి మటుమాయం చేయడం అనేది, ఎస్సీఆర్టీ పుస్తకాలలో దాన్ని కనపడకుండా చేయడం అనేది ఈ పాలకులు చేసిన కుట్రను తప్పక మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. చాలా డార్విన్ ఇవాల్యూషన్ మనకు చాలా అందరికీ తెలుసు. అది హై స్కూల్ స్థాయిలో చాలా స్పష్టంగా చదువుకుంటాం. మనుషులు ఎక్కడి నుండి రూపాంతరం చెందినరు, ఎక్కడ విస్తరించిండ్రు, ఇంకొక అడుగు ముందుకేస్తే ఈ జీవ పరిణామ సిద్ధాంతం కంటే కాస్త ముందుకు వెళితే మొత్తంలో లక్షల బిలియన్ల సంవత్సరాల క్రితం ఈ ప్రపంచం మొత్తం నీటి ముద్దగా ఉండే, నీటిమయంగా ఉన్న ఈ గ్లోబు
లక్షలాది బిలియన్ల సంవత్సరాలలో మార్పు జరుగుకుంటూ ప్రకృతిలో వచ్చే మార్పుల వల్ల ఖండాలుగా విస్తరించింది. అక్కడక్కడ కాస్త భూభాగం విస్తరించడంతో మీ అందరికీ తెలుసు సరీసృపాలని, ఏకకణ జీవులు, బహుకణ జీవులు, ద్వికణ జీవులు, ఇట్లా మొత్తం కూడా ఒక సైంటిఫిక్ డెవలప్మెంట్ జరిగిన తర్వాత ఆ క్రమంలో డిఎన్ఏ లేని జీవులు, డిఎన్ఏ అనంతరం డిఎన్ఏ జీవులుగా మానవ నాగరికతకు ముందు అనేక పరిణామ క్రమంలో మనిషి ఈ రూపానికి వచ్చిండు. మనిషి రూపానికంటే ముందు ఏప్ అనే ఒక వానర జాతికి సంబంధించిన ఆ జాతి నుండి ఉద్భవించిన క్రమంలో ఇవాళ లక్షల సంవత్సరాల తర్వాత విజ్ఞానదాయకమైన ఒక జంతువా, ఒక జీవి ఎవరన్నా ఉన్నట్టే అది మనిషిగా గుర్తించిన పరిస్థితి కనబడుతున్నది. దీనికి జీవ పరిణామ సిద్ధాంతం ఆమూలాగ్రంగా అధ్యయనం చేసి 1850 తర్వాత చార్లెస్ డార్విన్ గారు ఇవాల్యూషన్ ఆఫ్ డార్విన్ థియరీని మనకు ఎస్టాబ్లిష్ చేస్తే ఈ ప్రపంచంలో డార్విన్ సిద్ధాంతాన్ని కనుమరుగు చేసి ఈ ప్రపంచానికి మనుషులు ఎక్కడి నుంచో అభూతంగా పైనుంచి ఊడిపడ్డట్టుగా ఒక చరిత్ర సృష్టించే ఒక ప్రయత్నం జరుగుతున్నమాట. దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మీలాంటి యువ విద్యార్థుల మీద ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. విద్యార్థులారా, డార్విన్ చేసిన ప్రయోగం చాలా గొప్ప ప్రయోగం. నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు శాస్త్రీయ దృక్పథం అంటే 100 ల్యాబులలో అదే రిజల్ట్ రావాలి. 101వ తర్వాత ఆ రిజల్ట్ కనుక తప్పు అయితే అదే అశాస్త్రీయము. కానీ డార్విన్ చెప్పిన సిద్ధాంతం 1000 ల్యాబులలో అదే సిద్ధాంతం, అదే ఫలితాలు వస్తున్నవి. డార్విన్ చెప్పింది శాస్త్రీయ దృక్పథం ఉందనే విషయాన్ని శాస్త్రవేత్తలు ధృవీకరించడం కాదు, దాన్ని ఎట్లాగైనా తప్పు చేసే ఒక ప్రయత్నం కోసం ప్రయోగాలు చేసిరు. కానీ వాళ్ళు ఓడిపోయినారు తప్ప డార్విన్ సిద్ధాంతం కరెక్ట్ అని నిర్ధారణ జరిగిన ఒక సందర్భం కనపడుతున్నది. అట్లాంటి సిద్ధాంతాన్ని విద్యార్థులకు అందకుండా, శాస్త్రీయ దృక్పథము విద్యార్థులకు రాకుండా, అందకుండా, తెలియకుండా చేసే ఒక ప్రయత్నం జరుగుతున్నది. ఈ ప్రయత్నాన్ని జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు అది కరెక్ట్ కాదని, ఇట్లాంటి శాస్త్రీయ దృక్పథాన్ని పెంచే రేషనల్గా మనుషులుగా ఆలోచించే సిలబస్లో మళ్ళీ పెట్టాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా ఈ వేదిక నుండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకుంటూ 1-2 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను. మీరంతా యంగ్ మైండ్స్, ఇవాళ దేశ భవిష్యత్తు బహుశా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు బహుశా ఇదే సిచ్యువేషన్లో కూర్చొని ఉంటారు. నాలాంటి వాళ్ళు, పద్మావతి మేడం లాంటి వాళ్ళు సమాజ బాధ్యతను మీదేసుకొని 1-2 అంశాలు మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇట్లాంటి ఒక యువ సమాజము శాస్త్రీయ దృక్పథం కనుక మీలో, మీ మనసులలో కనుక ఉంటే మీరు ఒక్కొక్కరు 100 మంది విద్యార్థులతో సమానం, 100కు పైగా విద్యార్థులతో సమానం. కాబట్టి ఒక మంచి సమాజాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో చేసే జన విజ్ఞాన వేదిక ప్రయత్నాన్ని తప్పక అభినందించాల్సిన అవసరం ఉన్నది. మీరు వృద్ధులు కాదు, మీకు ఇంకా భవిష్యత్తు ఉన్నది. మీరు ఈ శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవడంతో పాటు రాబోయే తరానికి కూడా మీరు వారసులుగా ఉంటారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, శాస్త్రీయ దృక్పథం పట్ల ఇంత సిన్సియర్గా చిత్తశుద్ధితో పనిచేస్తున్న జన విజ్ఞాన వేదికకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమించుకుంటాం. విద్యార్థులారా, పద్మావతి గారు, మా జిల్లా జన విజ్ఞాన వేదిక నాయకురాలు పద్మ గారు, చెరిమల రాజేశ్వర్ గారు, జయపాల్ గారు, ఈ సంస్థ ప్రిన్సిపాల్ భాస్కర్ గారు, మిగతా టీచర్లందరికీ కూడాను ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మేము విద్యార్థుల్ని ఎందుకు ఎంచుకున్నాము అంటే, వాళ్ళల్లో శాస్త్రీయ ఆలోచన, భారతదేశం ఇంచుమించుగా 130 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశం. ఇప్పటి వరకు మనం ఎన్ని నోబెల్ ప్రైజులు సంపాదించాము మీకేమైనా జ్ఞాపకం ఉందా?
పిల్లలు చెప్పగలుగుతారా? నోబెల్ ప్రైజులు ఎంతమందికి వచ్చినాయి మన భారతదేశ సైంటిస్టులకు? అవే పాశ్చాత్య దేశాలు చూసుకున్నట్టయితే యూరోపియన్స్ కానీ మిగతా దేశాలు కానీ ప్రతి సంవత్సరం ఏదో రకంగా ఏదో సబ్జెక్ట్లో ఒక నోబెల్ ప్రైజ్ సంపాదించుకుంటా ఉంది. మరి మన విద్యార్థులంతా చురుకైనటువంటి వాళ్ళు, మేధస్సు ఉన్నటువంటి వాళ్ళు, కానీ ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారు. కారణం ఏమిటి అంటే బేసిక్గా సైన్స్ పట్ల ఎంత ఉత్సాహం ఉన్నానో, ఎంత ఇంట్రెస్ట్ ఉన్నానో అంత కనిపించడం లేదు. అందుకొరకే సైన్స్ పట్ల, శాస్త్రీయ అవగాహన పట్ల ఒక మంచి ఆలోచన విధానాన్ని పెంపొందించడం కోసమే గత 4 దశాబ్దాలుగా జన విజ్ఞాన వేదిక కృషి చేస్తూ ఉన్నది. మీరందరూ కూడాను ప్రకృతిని బాగా పరిశీలించండి, అన్ని విషయాల గురించి ఆలోచించండి, మిగతా వాళ్లతో చర్చించండి, మీరు కూడా గొప్ప సైంటిస్టులు కావాలని చెప్పేసి జన విజ్ఞాన వేదిక కోరుతా ఉన్నది. అదే సందర్భంగా మేము ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పద్మావతి గారిని ఆహ్వానించాం. ఎందుకొరకంటే వారు జడ్జిగా పనిచేస్తూ ఉన్నారు. మీరు ఎక్కువగా టీచర్లను చూసి ఉంటారు, డాక్టర్లను చూసి ఉంటారు, ఇంజనీర్లను చూసి ఉంటారు, కానీ న్యాయమూర్తులు, న్యాయవాదులు చాలా తక్కువ కనిపిస్తూ ఉంటారు. అందుకొరకే మీలో స్ఫూర్తిని పెంపొందించడం కోసం జడ్జి గారిని ఆహ్వానించడం జరిగింది. మీరు కూడా ఇందులో ఉన్నటువంటి వాళ్ళలో ఒక 10 మంది అన్న జడ్జిలు కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా కావాలి, మీరందరూ కూడా జడ్జిలు కావాలి, సైంటిస్టులు కావాలి, మంచి లీడర్స్ కూడా కావాలి. ఓకే, ధన్యవాదాలు. అంటేనే మిరాకిల్స్ అనేవి మానవ సృష్టి, మనిషి ఏర్పరచుకున్నవి. అద్భుతాల వెనుక అద్భుతాలు ఏమి ఉండవు, వాటి రహస్యం, దాని వెనుక సైన్స్ రహస్యం ఉంటుందని ఏం చేశారు సార్? ఇప్పుడు నైస్ క్లాప్స్. సార్ ఏం చేశారు? నిప్పు తెప్పించాడు. పండ్ర గారు మనగా నిప్పు తెప్పించారు. ఏదీ లేకుండా నిప్పు ఎలా వస్తుంది, ఎలా వస్తుందో మీ అందరికి కూడా సైన్స్ స్టూడెంట్స్, సైన్స్ ల్యాబ్లో కెమిస్ట్రీలో చాలా ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ ఉంటాయి, ఉష్ణమోచక చర్యలు ఉంటాయి, మీకు తెలుసు. సార్ ఇక్కడ పోసిన దాంట్లో మనకు ఒక బౌల్లో చెత్త కాగితాలు కనపడ్డాయి మనకు, అంతేనా? చూసారా చెత్త కాగితాలు? ఆ చెత్త కాగితాలు ఇంకేదో ఒక మూతను అనిపిండి అయినా వెంటనే మనకు పొగొచ్చింది, మంట వచ్చింది. ఎందుకు మంట వచ్చింది, పొగొచ్చింది అంటే, పండర్ గారు మీరేం వాడారు? అందులో మనకు తెలియకుండా పండరి గారు పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్స్ ని పౌడర్ చేసి ఆ బౌల్లో ఫస్ట్ పోసాడు, చెత్త కాగితాలు వేశాడు. దాని తర్వాత గ్లిసరిన్ 1-2 చుక్కలు అందులో వేశాడు. ద రియాక్షన్ బిట్వీన్ పొటాషియం పర్మాంగనేట్ అండ్ గ్లిసరిన్, ఇట్స్ అన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్, ఉష్ణమోచక చర్య. ఇమ్మీడియట్ గా ఫైర్ బయటకు వస్తుంది, ఆ ఉష్ణానికి ఫైర్ బయటకు వస్తుంది. ఇప్పుడు మీలో నుంచి ఒక ముగ్గురు అమ్మాయిలు ఒకసారి చూడండి. శివ ఇక్కడ నిలబడు, ఇక్కడ నిలబడు. ఓకే, ఓపెన్ చేయండి. తల ఒక బుక్క తాగండి, ఏం కాదు. మినరల్ డిస్టిల్ మన ఆల్రెడీ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్. అందరూ ఒక్కొక్కరు ఇందులో పోసేయండి. నేను ఈ సార్ పట్టుకుంటాడు ఇక్కడ, రండి ఇందులో పోసేయండి. కొద్దిగా నేను తల మీద పెట్టేస్తా, నో ప్రాబ్లం. సో పోసేయండి. తాగారా? ఓకే, రైట్. పోసేసారా? ఓకే. మా జడ్జి మేడం రమ్మంటున్నారు ఇక్కడికి. జడ్జి మేడం గారు రండి ఒకసారి. మేడం ఒకసారి వెలిగించండి, ఒకసారి అటు చూడండి సార్, వెలిగించండి. మళ్ళీ అరే పట్టుకో దాన్ని పైన పట్టుకో. సో మనం మంచిగా తాగాం,
మంచినీళ్ళు కూడా నిప్పు లేకుండా మంటలు వచ్చేస్తున్నాయి, నీళ్లు పెట్రోల్గా మారిపోయింది. మీకు తెలియకుండా మీ అందరికీ చూపించింది ఎంటీ బౌల్, బట్ ఇట్స్ నాట్ అన్ ఎంటీ. మీకు ఎంటీలా కనబడింది. అండర్ మై ఫింగర్స్ సంథింగ్ వాస్ కెప్ట్. దట్ సంథింగ్ ఈజ్ హియర్. ఎవరి దగ్గర నాకు పెట్టే, నువ్వే పెట్టుకుంటే రా ముట్టించేసి. దట్ సంథింగ్ ఈజ్ దిస్ వన్. దిస్ ఈజ్ అ కెమికల్. ఈ కెమికల్ ని తెలియకుండా వేల సందులోంచి దీంట్లో జార విడిచాం. ముట్టి నైస్. నిప్పు లేకుండా నీళ్లను మనం అందరం తాగిన మంచి నీళ్లను మనం దాన్ని పెట్రోల్గా మారిస్తే నీళ్లు పెట్రోల్గా మారిపోయి మండిపోతా ఉంది. అక్కడ పెట్టేసేయచ్చు, కింద పెట్టేయచ్చు. జస్ట్ క్లీన్ చేస్తే వెళ్ళిపోతుంది. డోంట్ వరీ, మసి పడుతుంది అంతే. మీకు అనేక రకాల గ్యాస్ వెల్డింగ్ చేసినప్పుడు ఆ సిలిండర్ లో వైట్ పీసెస్ వాడతారు, ఇట్లాంటి పీసెస్ వాడతారు. దాన్ని కాల్షియం కార్బైడ్ అంటాం, మామూలు పరిభాషలో కూడా కార్బైడ్ అంటాం. కార్బైడ్ మంచినీళ్ళతో కలిసినప్పుడు ఎసిటిలిన్ అనేటువంటి గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ ఎసిటిలిన్ అనే గ్యాస్కు మండే స్వభావం ఉంటుంది. దట్ ఈస్ ద గ్యాస్. ఆ గ్యాస్ ఇక్కడి నుంచి బయటకు వస్తుంది. మీరు అందులో కార్బైడ్ ఎంత వేస్తూ ఉంటే అంత ఎసిటిలిన్ గ్యాస్ బయటకు వస్తుంది. అది మండితేనే ఉంటుంది. దీన్ని మనం ఇండస్ట్రియల్ ఏరియాలో లేదా బయట వెల్డింగ్ చేసుకోవడానికి గ్యాస్ వెల్డింగ్ మనం వాడతాం. సో ఇప్పుడు ఇక్కడ దిస్ ఇస్ నాట్ ఎ మిరకిల్. ఎవరు నీళ్లను పెట్రోల్గా మార్చరు. సైన్స్కి విరుద్ధంగా ఎవరు ఏది ప్రవర్తించలేరు. ఎక్కడైనా మిరాకిల్ ఒకటి జరిగిందంటే దాని వెనకాల సైంటిఫిక్ రహస్యం ఒకటి ఉంటుంది, సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఒకటి ఉంటుంది. కాబట్టి మనము ఉన్న ఫలంగా మూఢనమ్మకాలను నమ్మకూడదు. ప్రతి మిరాకిల్ వెనుక సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఉంటుందని మనం తెలుసుకుంటే సరిపోతుంది. మీరు దూరం పోవాలి కాబట్టి పంటర గారు ఇంకొక 4-5 ఐటమ్స్ అన్నారు కానీ అవి చేయట్లేదు. మళ్ళీ ఎప్పుడైనా టైం తీసుకొని చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సంబరాలు 2024 లెవెల్లో, మండల్ లెవెల్లో, తర్వాత అన్ని లెవెల్స్లోనూ రెసిడెన్షియల్ అండ్ డే స్కాలర్స్కి ఎన్నో కాంపిటీషన్స్ పెట్టి ఇక్కడ దాకా మీరందరూ వచ్చారు. ఇదే విధంగా మీరంతా ఆదిలాబాద్ కూడా రాష్ట్ర స్థాయి పోటీలకు కూడా వెళ్ళి అక్కడ కూడా ప్రైజ్లు అందుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సారు ఇందాక మన ప్రొఫెసర్ గారు మాట్లాడుతూ డార్విన్ సిద్ధాంతం గురించి చెప్పారు. సైన్స్ గురించి వెనక కూడా నేను చాలా రోజులైంది. నేను కూడా బీఎస్సీ స్టూడెంట్నే, సైన్స్ స్టూడెంట్నే. వింటుంటే కొంచెం ఆనందంగా అనిపించింది, పాతవేవో నెమరు వేసుకుంటున్నట్టు. అయితే దీనికి అనుగుణంగా నాకు ఒకటి గుర్తొచ్చింది. డార్విన్ సిద్ధాంతం అనగానే ఇప్పుడు మేము అంటే జనరల్గా అందరం కూడా ఏదైనా ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేయాలంటే మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నాం. లెక్కలు వచ్చి మాకు నేర్చుకున్నాం కానీ వాడట్లేదు. ఎందుకు? దానికంటే ఈజీది మొబైల్ ఫోన్ వచ్చేసింది. క్యాలిక్యులేటర్ ఉంటుంది, ఏది కావాలన్నా అందులో కొట్టేసుకుంటున్నాం. మా బుర్ర పనిచేయదు, ఇంకా అదేం చెప్తే అదే ఆన్సర్. మొబైల్ ఫోన్ కనిపెట్టడం అనేది సైన్స్ సాధించిన ఘనతే కావచ్చు, కానీ మన మైండ్ని అప్లై చేయకపోవడం అంటే మైండ్ యొక్క పనిని తగ్గించుకోవడం అన్నది ఈ డార్విన్ సిద్ధాంతానికి కొంచెం అనుగుణంగా పనిచేస్తున్నది. కొన్నాళ్ళలాగా మన మైండ్ని పనిచేయడం ఆపేస్తే అన్నీ మర్చిపోతాం. డే బై డే అన్నీ పోతాయి, ఎరేజ్ అయిపోతాయి మనకి, అవునా? కాబట్టి మనమంతా కూడా ఏంటి అంటే ఎంతవరకు వాడాలో అంతవరకు మన బ్రెయిన్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలి. ఫస్ట్ థింగ్, అది లేకపోయినా మనం పనిచేసేటట్టుగా మనం ఉండాలి. నెంబర్ 2 ఏంటంటే ముఖ్యంగా పిల్లలకి, చిన్నపిల్లలకి క్వశ్చనింగ్ అథారిటీ అంటే క్వశ్చన్ చేసేటువంటి లక్షణం అనేది ఉంటుంది. స్టూడెంట్స్ మన చిన్నపిల్లలు చూసిన ఒక 3-4 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి క్వశ్చనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది జనరల్గా. ఎందుకంటే మైండ్ డెవలప్ అవుతున్నప్పుడు వాళ్ళల్లో ఎన్నో ప్రశ్నలు ఉద్భవిస్తుంటాయి. ఇదేంటి, ఇది ఇలా జరిగింది, అదేంటి అలా జరిగింది అనేది. అయితే ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు తల్లిదండ్రులు కరెక్ట్గా సమాధానం చెప్పలేరు. కొంతమంది చదువుకోవచ్చు, కొంతమందికి ఓపిక లేకపోవచ్చు, కొంతమంది తెలియక చెప్పలేకపోవచ్చు. ఈవెన్ మనము కనుక తీసుకుంటే ఎవరు కరెక్ట్ రీజన్ ఇవ్వనప్పుడు మనకు సమాధానం దొరకదు, అవునా? ఆ ప్రశ్నలాగే ఉండిపోతుంది, డౌట్ అనేది క్లియర్ కాదు. దీనికి డౌట్ అనేది ఒకసారి వచ్చినప్పుడు క్లియర్ కాకపోతే అది లైఫ్లో ఎప్పటికైనా ఆ సమస్యకి పరిష్కారం అలా వెతుకుతూనే ఉండాలి. మనకి
ఒక సౌండ్ రీజన్ దొరకాలి. అవునా? ఎక్కడో ఒక చోట మనం ఇది దీనికోసమా అనే ఒక పరిష్కారం దొరికేంత వరకు కూడా ఆ మైండ్లో నుంచి అది వెళ్ళదు. మనకి చిన్నప్పటి నుంచి ఉన్న క్వశ్చన్లే మిగిలిపోతాయి పెద్ద అయిన తర్వాత కూడా. చిన్నప్పుడు తుమ్మితే బయటకు వెళ్ళకూడదు అనేది మా మదర్ వాళ్ళు చెప్తుండేవాళ్ళు. ఇప్పటికీ అంటారు కదా, ఏదన్నా తుమ్మితే పని చేయకూడదు అని. అలా తుమ్మినప్పుడు ఏంటి అంటే వాళ్ళ యొక్క శ్వాస సరిగా ఆడక అటువంటి పరిస్థితుల్లో టక్కున బయటకు వెళ్ళకుండా కూర్చొని కాస్త మంచినీళ్ళు తాగి వెళ్ళాలనేది దాని వెనక ఉన్న శాస్త్రీయత. అయితే ఆ రీజన్ మనకి చెప్పరు అక్కడ, వెళ్ళకూడదు ఇది అంతే. మా పెద్దవాళ్ళు చెప్పారు, నేను నీకు చెప్తున్నా, ఇదే చెప్తారు అందరికీ, కానీ దానికి రీజనింగ్ ఇయ్యరు. ఈ ప్రశ్న నాకు చాలా విషయాలలో ఇలాంటి సందర్భాలు ఉంటాయి. ఎంతసేపు ఒకటే చెప్తారు, నాకు మా పెద్దవాళ్ళు చెప్పారు, నేను నీకు చెప్తున్నా, ఇంతే, ఇంకా నుంచి అడగకు నన్ను అని. ఈ ప్రశ్నలన్నిటికీ పెద్ద అవుతున్న కొద్దీ సమాధానాలు వెతుక్కుంటూ ఇది ఈ రీజన్ వల్ల అప్పుడు అలా చేసేవాళ్ళు, ఇది ఈ రీజన్ వల్ల అప్పుడు అలా చెప్పేవాళ్ళు అని మనలో మనం సమాధానం పరుచుకుంటూ వస్తుంది. క్వశ్చనింగ్ అనేది మాత్రం ఎప్పుడు ఆగకూడదు. ఏ స్టేజ్లో అయినా, మనం ఏ వృత్తిలో ఉన్నా, స్టూడెంటే కావచ్చు, ఏ పని చేసినా కూడా ఆ క్వశ్చనింగ్ అనేది దాని యొక్క చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. క్వశ్చనింగ్కి ఆన్సర్ తెలియకపోయినా పర్వాలేదు, క్వశ్చన్ చేయడం అనేది స్టార్ట్ అయితే ఒకటి నుంచి అనేకమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఎందుకు, ఏమిటి, ఎలా అని మాట్లాడుతుంటాం కదా. ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే ఫస్ట్ అది ఎందుకైంది, ఎలా అయింది, కొంచెం వివరణ ఎక్కువ అవుతూ ఉంటుంది. అలా ఎవరైతే ఏ స్టూడెంట్కి అయితే ఆ ఆలోచన ధోరణి ఉంటుందో వాళ్ళు ఎక్కువగా గుర్తించగలుగుతారు. అంటే సమాజంలో ఏం జరుగుతుందో గుర్తించగలుగుతారు, సైన్స్ ద్వారా ఏం జరుగుతుందో గుర్తించగలుగుతారు. అంటే ఎవేకనింగ్గా ఉంటారు వాళ్ళు, పక్క అన్ని విషయాలు అబ్జర్వ్ చేసే కెపాసిటీలో ఉంటారు. ఎప్పుడైతే ప్రశ్నలు మనలో ఉంటాయో మనలో ఉన్న అసంతృప్తే మనల్ని అన్నిటినీ గ్రహించేటట్టు చేస్తుంది. అవునా? అన్నీ నాకు తెలుసు అనుకున్న వ్యక్తి చుట్టుపక్కల ఏం గమనించడు. హాఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే గమనిస్తూ ఉంటారు, ఇదేంటి ఇలా చేశారు, అదే కనీసం విమర్శించాలన్నా కొంత తెలియాలి మనకి. అవునా? కాబట్టి ఈ క్వశ్చనింగ్ అనేది ఎప్పుడూ లైఫ్లో ఉంటూనే ఉండాలి. అది ఉండడమే మన ఎదుగుదలకి కారణం. అది ఎక్కడున్నా సరే, ఏ స్టేజ్లో ఉన్నా సరే, అది మాత్రం మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా ఏంటంటే మన రాజా రామ్మోహన్ రాయ్ గారు కూడా మన అప్పట్లో భర్త చనిపోతే భార్యలు ఆత్మాహుతికి పాల్పడేవాళ్ళు. అది ఒక సిద్ధాంతం అని చెప్పారు అప్పట్లో మన పూర్వీకులు. కానీ అది దురాచారం అని చెప్పి ఖండించారు. అంటే ఒక మనిషి యొక్క ఆలోచనే కదా ఖండన కారణం. అందరిలాగా ఆయన అనుకుంటే ఎంతమంది స్త్రీలు బలైపోయేవాళ్ళు ఈ పాటికి. అవునా? భర్త చచ్చిపోయిన ప్రతి వాళ్ళు చనిపోవాలి అంటే అదొక దురాచారం అని గుర్తించారు. సమాజంలో దురాచారం అని గుర్తించి దానిని ఆపడానికి కృషి చేశారు. అలాగే కందుకూరి వీరేశలింగం గారు ఏం చేశారు, భర్త చనిపోయిన స్త్రీలు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, పునర్వివాహాలు చేసుకోవచ్చు అని సమాజంలో వాళ్ళకు ఆ తప్పు అనే ఫీలింగ్ని తొలగించి ఎన్నో రెండవ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి జీవితాలను ఇచ్చారు. అవునా? ఇవన్నీ ఎవరో సంఘ సంస్కర్తలు, అంటే వాళ్ళ ఆలోచన ధోరణి. ఇందులో కొత్తగా ఏముండదు, డిఫరెంట్గా ఆలోచించడం అనేది ప్రధానం. అంటే మనుషులకి కావాల్సింది ఏంటి, అలా అణచివేయబడము, నొక్కివేయబడడం, లేకపోతే హింస చేయడము. ఒక మనిషి ప్రాణాలు తీసుకోవడం అంటే హింసే కదా. అటువంటి మానవతా సిద్ధాంతాలకి అనుగుణంగా లేని వాటన్నిటినీ ఖండిస్తూ వాళ్ళు సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎంతో ఉపకరించారు. అదేవిధంగా మీరు చెప్పాను కదా, సైన్స్ సబ్జెక్టే కావచ్చు, మ్యాథ్సే కావచ్చు, సొసైటీయే కావచ్చు, ఏదైనా మార్పు కావాలి అని అంటే క్వశ్చనింగ్ అనేది ఫండమెంటల్. ప్రశ్నించే ఆలోచన శక్తిని పెంపొందించుకొని జరిగేటువంటి ఫైనల్స్, రాష్ట్ర స్థాయి ఫైనల్స్ ఉన్నట్టున్నాయి. వాటిల్లో కూడా మీరందరూ మన నిజామాబాద్ జిల్లా యొక్క ప్రతిభను చాటుతూ మీ అందరికీ కూడా మంచి మంచి ప్రయత్నం రావాలని, విన్నర్స్ కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.